స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు వాడుతున్నారు కానీ ఆ రోజుల్లోనే ఆయన పాన్ ఇండియా హీరో. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ సినిమాలు చేసేవారు. ఆయన సినిమాలు హిందీలో కూడా విడుదలయ్యేవి. పాన్ ఇండియా తొలితరం హీరోల్లో రజనీకాంత్ ఒకరు. ఆయన ఇమేజ్ గురించి, ఆయన స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జైలర్ సినిమాతో 700 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన రజనీ, కూలీ సినిమాతో 1000 కోట్ల రూపాయలు రాబట్టి తమిళ చిత్రసీమకు మంచి బహుమతినివ్వాలని భావిస్తున్నారు. రజనీకాంత్ అభిమానులతో పాటు దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులంతా కూలీ కోసం ఎదురు చూస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 450 నుంచి 500 రూపాయల కోట్లుగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ఆసియా ఖండంలోనే తొలిసారిగా 280 కోట్ల అత్యధిక పారితోషికాన్ని రజనీకాంత్ అందుకున్నారు. తమిళ పరిశ్రమకు 1000 కోట్ల రూపాయల సినిమా కావాలని అక్కినేని నాగార్జునకు 24 కోట్ల రూపాయలు ఇచ్చారు. శృతి హాసన్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్ తర్వాత రజనీ కూలీ చేస్తున్నారు. దీని తర్వాత జైలర్ 2 చేయనున్నారు. ఇలా ఒకే నిర్మాణ సంస్థలో 3 చిత్రాలు చేస్తుండటం విశేషం. తమిళ చిత్రసీమ నుంచి 1000 కోట్ల రూపాయలు సినిమా లేదని ఆ పరిశ్రమ పెద్దలు, అభిమానులు వాపోతున్నారు. విజయ్ నటించిన లియో 1000 కోట్ల రూపాయలు రాబడుతుందనుకున్నారు కానీ అది కూడా 600 కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయింది. దీంతో కూలీపై అభిమానులు, తమిళ పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. మరి ఆశలు నెరవేరుతాయో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఓపిక పట్టక తప్పదు.